ఎందుకు ఇలా సాయం చేయాలని ఎదుటి వాళ్ళకి ఇంత కూర ఉంటే దాచుకుని రేపొద్దున తిందామే ఫ్రిడ్జ్ లో పెట్టానే రోజులు ఈ రోజులు, అలాంటిది ఎదుటి వాళ్ళకి సహాయపడాలని ఎందుకు అనిపిస్తుంది మీకు? నిజం చెప్పమంటారా? చెప్పండి. ఓకే, నేను డే 1 నుంచి నేను మా అమ్మని చూడలేదు. నాన్న చాలా తక్కువ వయసులో వెళ్ళిపోయారు. మా నాన్నగారు ఆయన ఒక టీచర్. ఆయన నాకు ఇచ్చింది విద్య మాత్రమే. ఆయనకి మా నాన్నగారు చాలా సామాన్య మనిషి. ఆయన నాకు ఇచ్చింది ఓన్లీ ఏమంటారు దాన్ని, ఆయన నాకు వెళ్తూ ఒక మాట చెప్పారు. నేను చెప్పాను, డాడీ ఐ కాంట్ లివ్ వితౌట్ యూ. ఆయన నాకు అన్నారు, మనసులో పెట్టేసుకుంటాను. సో ఓకే, ఆయన కోసం చేయలేకపోయాము. అప్పుడు అంత బుద్ధి ఉండేది కాదు, వయసులో అంత మెచ్యూరిటీ ఉండదు. మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అని అర్థం అయ్యేది కాదు. ఫస్ట్ టైం అలా చూస్తున్నాం కళ్ళ ముందు. ఇప్పుడు ఆ తర్వాత మనకి ఎవరీ లేదు. సో ఇప్పుడు మా జీవితంలో ఎవరైనా వస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ 1 వాజ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ కోసం చేయాలి. స్టెప్ 2 అర్హతున్నోడు కోసం చేయాలి. ఎందుకంటే మేము ఎన్నో రిజెక్షన్స్ చూసాము. మాకు అనిపించేది దట్ అరే ఎన్ని రిజెక్షన్స్ చూసాము, మాలో ఏం తక్కువ ఉందా, ఆర్ వి రాంగ్, మనం కరెక్ట్ దారిలో లేదా, అనుకూలంగా లేదా, సమయం కరెక్ట్ లేదా. తర్వాత అనిపించేది చివరి పైసా ఎవరైనా తీసుకెళ్ళిపోవచ్చు, ఇది తీసుకెళ్ళలేరుగా. సో ఆ భయం ఎందుకు మనకి, మనము చేయాలి, మనం చెయ్యాలి. అండ్ చేసి మాతో పాటు ఇంకో మంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోగలుగుతాము? కష్టాలు వాళ్ళని అర్థం చేసుకోవడం మొదటి గ్రౌండ్ ఉంటుంది, కానీ స్లోగా ఆ జర్నీ మీకు ముందు తీసుకెళ్లి ఒక మనిషిని సంపాదించుకోవడం వెనకాల ఒక దారి అది. సో నాకు అనిపిస్తుంది ఆ ఒక్క విజన్ మా నాన్నగారు నాకు ఇచ్చింది, ఆ విద్య, ఆ భక్తి ఏదైతే నా లోపల ఈ రోజు కూడా ఈ క్షణము కూడా నేను ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ మనసులో పెట్టుకుంటూ వచ్చిన సమయం ఇది. నేను ప్రతి మనిషిని నాతో పాటు సంపాదించుకుంటూనే వచ్చాను.